జెమినీ దసరా క్యాష్ ప్రైజ్ కాంటెస్ట్ అక్టోబర్ 4 నుండి 2 వారాల పాటు ప్రతిరోజు 6 లక్షల రూపాయల నగదు బహుమతులు. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి రాత్రి 8:30 వరకు జెమినీ సీరియల్స్ చూడండి. కార్తీక్ రారా. చాలా థ్యాంక్స్ అత్తయ్య. పర్వాలేదమ్మా. ఈ తాళిని తీసుకొని అమ్మాయి మెడలో వేయి. సుందరి, నువ్వు పైకి లేమ్మా. కార్తీక్, సుందరి నుదుటన కుంకుమ పెట్టు. సుందరి, నీ భర్త కాళ్ళకి మొక్కి ఆశీర్వాదం తీసుకోమ్మా. అలా చూస్తావేంట్రా, ఆశీర్వదించు. సరే సరే, తాళి కట్టడం అయిపోయింది కదా, మళ్ళీ మొదటి రాత్రి జరగాలి కదా. గది ఎక్కడో చూపిస్తే అలంకారం చేస్తారు కదా. ఏంటి మళ్ళీ ఫస్ట్ నైటా? మళ్ళీ తాళి కట్టినప్పుడు మళ్ళీ మొదటి రాత్రి జరగాల్సిందేరా. ఏ సుందరి? పో చేజీ, నాకు సిగ్గేస్తుంది. అబ్బో, ఇదంతా సిగ్గే. సుందరి, చీరేమైనా బరువుగా ఉందమ్మా? ఏం లేదులే అత్తయ్య. ఇలాంటి చీరలు నేను కట్టుకున్నాను సుందరి, నాకు తెలీదా? చూడ్డానికి బావుంటాయి కానీ కట్టుకున్నాక మోయటమే కాస్త కష్టంగా ఉంటుందమ్మా. పర్వాలేదత్తయ్య, జీవితంలో ఇలాంటి బరువులు చాలా మోయాల్సి వస్తుంది. బరువులా? ఏంటి, ఏదైనా శుభవార్త? పొండత్తయ్య, వెక్కిరించకండి. అలాంటిదేం లేదు. మా కోడలి పిల్లకి సిగ్గు చూడు. ఏంటి, అత్త కోడలిద్దరూ సపరేట్ గా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు? మా కోడలిపై నీ కళ్ళు పడ్డట్టున్నాయి.
మా అమ్మాయికి రాత్రిళ్ళు దిష్టి తీయాలి, నువ్వు పోవే. అబ్బో అయ్యో జాగ్రత్తమ్మా, మెడ పట్టేస్తుందేమో. ఇది కార్తీక్ నీ మెడలో కట్టిన పసుపు తాడమ్మా. జాగ్రత్తగా దాయి. కార్తీక్కి పెళ్ళైతే ఈ పసుపు తాడు హుండీలో వేస్తానని మొక్కుకున్నాను. తీసుకోమ్మా. అలాగే అత్తయ్య. జాగ్రత్తమ్మా. ఎక్కడ పడితే అక్కడ పెట్టడం ఇష్టం లేక నా చీర కొంగులో చుట్టు పెట్టుకున్నాను. దాక్షాయినక్క, మా ఊర్లో అన్న చెల్లెళ్ళంటే మాలాగే ఉండాలి అంటారు. కానీ మా జాతకాల వల్ల మా ఇద్దరిలో ఎవరికి పెళ్ళైనా విడిపోతాం అని అంటున్నారు. మరి మా అన్న చెల్లెళ్ళ అనుబంధం నిలుస్తుందా? చూడండి ఆకాశమంతా. అక్టోబర్ 4 నుండి ప్రారంభం. సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6:30 వాయినాలు ఇంకా ఇవ్వాలి. జాకెట్ ముక్కలు సరిపోలేదు, ఒకసారి రండి. అవునా, నేను సరిపడా కొనుక్కొనొచ్చానే. లేదక్కా, కొన్ని తగ్గుతున్నాయి. మీరొకసారి వచ్చి చూడండి. సరే పద, నువ్వు వెళ్ళి నేను వస్తాను. సరే అక్క. వస్తాను సుందరి. అయ్యో ఏమ్మా, నేను కాఫీ అడిగాను కదమ్మా. అయ్యో తాతయ్య, మర్చిపోయా. కాళ్ళు లాగుతున్నాయమ్మా, కొంచెం కూర్చోబెట్టు తల్లి. మీరిక్కడే కూర్చోండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. అలాగేనమ్మా. తాతయ్య, కాఫీ తాగుతారా? తాగుతానమ్మా. ఇప్పుడే సుందరి తీసుకొస్తానని వెళ్ళిందమ్మా, కొంచెం చూడమ్మా. సరే సరే, నేను వెళ్ళి పంపిస్తాను. సరేనమ్మా. రే కార్తీక్, ఇదేం బాలేదురా. ఏంట్రా? అందరి ముందు నీ బుగ్గ గిల్లడం, ముద్దు పెట్టుకోవడం, నీ నడుం గిల్లడం. ఏ బానే ఉంది కదా. రేయ్, మరి నాకేదో నచ్చినట్టు మాట్లాడుతున్నావు. దాన్ని చూస్తేనే నాకు నచ్చదు. ఈ విషయం నీకు తెలుసు కానీ తనకి తెలియదు కదరా. ఈ ఘోరాన్ని చూడలేకపోతున్నాను రా. నేను అసలే సోలోగాన్ని. ఈ చిన్ని గుండె ఎన్ని పాటలు పడుతుందో తెలుసా? దాన్ని ఈర్ష అంటారు. ఏయ్, సైలెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నా నోటుకు వచ్చినట్టు బూతులు తిట్టేస్తాను. ముందే చెప్తున్నాను. నన్ను తిడుతుంటే నా వాడు చూస్తూ ఊరుకుంటాడు. మరి రేయ్, ఏంట్రా ఇది? నువ్వు ఊరుకోరా. చూసావా చూసావా, అది నా కార్తీక్ అంటే. చూడరాదా, బూతులు నోటి వరకు వస్తున్నాయి, కక్కేస్తాను. ఆ కక్కేదేదో అలా పక్కకెళ్ళి కక్కు. నేను కార్తీక్తో మాట్లాడాలి. అలా కుదరదు. ఒంటరిగా మాట్లాడడం అంత సేఫ్టీ కాదు. నా సేఫ్టీ నేను చూసుకుంటలే గాని నువ్వు బయలుదేరు. నీ మొహానికి అంత లేదు గాని ఓవర్గా ఫీల్ అవ్వకు. నేను నా ఫ్రెండ్ సేఫ్టీ గురించి చెప్తున్నాను. చూడు కార్తీక్. సరే, వాడి సంగతి మళ్ళీ చూద్దాం గాని నువ్వు వచ్చిన పనేంటో చెప్పు. నువ్వు చెప్తున్నావు కాబట్టి వదిలేస్తున్నాను. అబ్బో, ఎంత మంచి మనసో. రే, నిన్ను వశపరుచుకోవడానికి మంత్రగాడి దగ్గరికి వెళ్ళి
ఏదో వశీకరణ మందు తెచ్చినట్టుందిరా. నువ్వు ముట్టుకోకు. ఏంటిది? పసుపు తాడు. అయ్యయ్యో, ఇక్కడే తాలి కట్టించుకునేలా ఉందే. ఈ అన్యాయాన్ని అడిగేవాడే లేడా? రే ఊరుకోరా, గట్టిగా అరవద్దు. అది పసుపు తాడని తెలుస్తుంది, కానీ అది నీ దగ్గర ఎందుకుంది? ఇది సుందరి మెళ్ళలోంచి తీసిన పాత పసుపు తాడు. తనకి నువ్వు కట్టిన తాళి అందరూ కలిసి తీసేశారు. కానీ రెండో తాళిని నేను తీసేసేలా చేస్తాను. ఇటీవు. ఏంటి కార్తీక్, ఎలా కనబడుతున్నాను నీకు? ఈజీగా నమ్మడానికి నేనేం సుందర్ని కాను. రాధ ఇక్కడ ఏం చేసినా పక్క ప్లాన్తోనే చేస్తుంది. ఇది నా దగ్గరే ఉంటుందిలే. వస్తాను. నీ రావద్దు రావద్దు, వెళ్ళు. రే వికాస్. రే కార్తీక్, దీన్ని చూస్తుంటే ఏదో నాకు తేడా కొడుతుందిరా. కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇది ఎక్కడ మంట పెట్టినా కాలిపోయేది నీ జీవితమేరా. నాలుగు రోజులుండి వెళ్ళొచ్చు కదా అల్లుడు గారు. లేదు మామయ్య, పనులన్నీ ఎక్కడివక్కడవే ఆగిపోయి ఉన్నాయి. నేను వెళ్తే గానీ జరగవు. కాఫీ తీసుకోండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ పనులన్నీ నేనే చేయాలి. అవునమ్మమ్మా, కార్తీక్ మామయ్య అయితే అసలు ఒక్క పని కూడా చేయడు. మరి ఆచార్య దగ్గరికి వెళ్ళి తాళి తెచ్చిందెవరు? మేమే కదా. అబ్బో, పెద్ద గొప్ప. ఇక్కడుంటే ఏం పనులు చెప్తారో అని ఆ సాకుతో రోజంతా బయటే గడిపొచ్చారులే. నాకు తెలీదనుకుంటున్నారా? ఏ దివ్య, రాను రాను నీకు బాగా అలరెక్కువైపోతుంది. అలా అనొద్దమ్మా. నలుగురిలో ఉన్నప్పుడు నోరు తెరిచి 4 మాటలు మాట్లాడితే ఆడపిల్లకు ధైర్యం వచ్చి మంచి చెడు తెలుసుకొని బతకగలదు. అమ్మ దివ్య, ఇంట్లో శుభకార్యం అంటే నలుగురు 4 చేతులు వేసి నలుగురు 4 పనులు చేసుకుంటేనే బాగుంటుంది. మన అమ్మ లాంటి వాళ్ళు ఇంటికి ఒక్కరున్నా చాలు, పిల్లలు పద్ధతిగా పెరుగుతారు. మరి మా ఇంట్లో అలా ఎవరూ లేరే. రే, నువ్వేం బాధపడుతురా, ఇది కూడా నీ ఇల్లే. మేమంతా నీ వాళ్ళమే. అందరం బయలుదేరదాము. మనమంతా గుళ్ళో మొక్కు తీర్చుకోవాలి. అమ్మా సుందరి, నీకిచ్చిన పసుపు తాడు తీసుకురమ్మా. గుడికి వెళ్ళి హుండీలో వెయ్యాలి. తెమ్మంటున్నారు కదా సుందరి, అలా కదలకుండా ఉన్నావేంటి? వెళ్ళు. సుందరి, ఏమైందమ్మా? వెళ్ళి తీసుకురా. అది ఎక్కడో పెట్టి మర్చిపోయాను పిన్ని. అంతలోనే మర్చిపోయేలా ఎక్కడ పెట్టావు సుందరి? ఇది చిన్న విషయం కాదు సుందరి. లోపల ఎక్కడైనా పెట్టి మర్చిపోయి ఉంటావు. వీళ్ళు చూడమ్మా. వెళ్ళు సుందరి, బాగా గుర్తు తెచ్చుకోమ్మా. సుందరి పదమ్మా, నేను కూడా వస్తాను. ఇద్దరం కలిసి వెతుకుదాం.
ఏంటత్తయ్య ఎలా జరిగింది? ఇక్కడే ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటుందిలే, దొరుకుతుంది. దొరికిందా సుందరి? లేదత్తయ్య. ఎక్కడ పెట్టావో సరిగ్గా చూసావా? ఒకసారి బాగా గుర్తు చేసుకోమ్మా. గుర్తు రావట్లేదు అత్తయ్య. సరే, బయట ఎక్కడైనా పెట్టావేమో వెతుకుతాం పదా. కార్తీక్ చెప్పేమంటావా? రేయ్ నోర్మాయ్. సుందరి, దొరికిందమ్మా? సుందరి, ఎక్కడ పెట్టావే? ఇలా మర్చిపోతే ఎలా? అంతా వెతికి చూసాం, ఎక్కడా కనిపించలేదండి. ఇప్పుడెలా? అందరూ కంగారు పడాల్సిందేమీ లేదు. ఇదిగో, అమ్మయ్యా, ఎక్కడ దొరికిందండి? సుందరి ఒకచోట కుదురుగా ఉండదు కదా, అందరికీ అన్ని పనులు చేస్తూ ఎక్కడ పెట్టిందో మర్చిపోయింది. వంటగదిలోనే ఉంది. మరి రాధ చూపించింది ఏ తాళి? ఇదిగో తీసుకోండి. అమ్మా తల్లి, గండం గట్టెక్కించావు. పసుపు తాడు దొరికింది. నాకు ఇంపార్టెంట్ కాల్ వస్తుంది, మీరు మాట్లాడుతూ ఉన్నాను, నేను వచ్చేస్తాను. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? నాకు తెలియాలి, నాకు తెలియాలి. ఎస్ సార్, ఇట్స్ క్లియర్. ఖచ్చితంగా ఆ బడ్జెట్లోనే ఈ ప్రాజెక్ట్ ఫినిష్ చేస్తాను సార్. యూ డోంట్ వరీ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏంటిది? సీక్రెట్ గా ఎవరితో మాట్లాడుతున్నావో, ఏం మాట్లాడుతున్నావో విందామని. ఇంట్లో సిగ్నల్ సరిగ్గా లేవు. అది సరే గాని, నేను అడిగినప్పుడు ఆ పసుపు తాడు ఇవ్వనన్నావు, మరి మళ్ళీ ఎందుకు ఇంట్లో ఇచ్చేసావు? నేనెక్కడిచ్చాను? ఇదిగో చూడు, నా దగ్గర భద్రంగా ఉంది. ఇక మీదే ఎక్కడైనా దాచిపెట్టాలి. మరి మా బావ తెచ్చిన ఆ పసుపు తాడేంటి? ఎవరి పేరు మీద అచ్చించేయాలమ్మా? దేవుడి పేరు మీద చేయించండి. పంతులు గారు, సుందరి, ఇది దాంట్లో వేయమ్మా.
ఇది హుండీలో వేద్దాం రండి. పద. రామ్మా. కార్తీక్, అది ఒరిజినలా డూప్లికేటా తెలియట్లేదే. అమ్మా తల్లి, నా మొక్కు తీర్చుకున్నాను. ఇకపై నువ్వే నా పిల్లల్ని చల్లగా చూడాలమ్మా. దండం పెట్టుకోమ్మా. అలాగే అత్తయ్య. అందరం గుడి చుట్టూ ప్రదక్షిణ చేద్దాం. అలాగేనండి. నాకేమో నమ్మకం లేదు. ఏంటి నువ్వు అనేది? నాకేదో తేడా కొడుతుంది. దేని గురించి దివ్య? కొంచెం కష్టమే. పో దివ్య, నువ్వేం మాట్లాడుతావు ఎవరికి అర్థం కాదు. ప్రతిదీ కన్ఫ్యూజన్ లోనే పెడతావు. నీతో తిరగడం కన్నా నేను నానమ్మతో పాటు తిరుగుతాను. సుందరి 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 ఆగు.